హాయ్ అండి. ఇవాళ కార్తీక సోమవారం కదండీ! ఎప్పుడులాగే పొద్దుటే లేచి పూజ చేసుకొని, మాకు దగ్గరలో అయితే కుర్చనాపల్లి అనే గ్రామం ఒకటుందండి. సో, అక్కడికైతే ఎళ్లి అభిషేకం చేయించుకుందామని రాత్రే అన్నీ అభిషేకానికి సంబంధించినవన్నీ తీసుకొచ్చి రెడీ చేసుకున్నానండి. పొద్దున్నే లేచి 3కి పూజ చేసుకున్నాక అభిషేకానికెళ్ళాము. నేను, మా వారు, మా పిల్లలు మా అమ్మగారి ఇంటికెళ్ళిపోయారు పడుకోవటానికి. అభిషేకం అయితే చాలా బాగా చేస్తారండి. అభిషేకం అయిపోయాక దీపాలు వెలిగించేసుకొని మేమందరం దర్శనం చేసుకున్నాక ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికొచ్చేసి పిల్లల్నైతే రెడీ చేసి స్కూల్‌కి పంపించేసేసి, అలాగే లంచ్ బాక్స్ కూడా పెట్టేసి మేమైతే రాజమండ్రి వెళ్దామని డిసైడ్ అయ్యాము. రాజమండ్రి అయితే వెళ్ళామండి. రాజమండ్రి మహాకాళేశ్వర టెంపుల్ అటండి. చాలా అంటే చాలా బాగుంటుందంట. అక్కడ మార్నింగ్ 5:00కి భస్మాభిషేకం కూడా చేస్తారంట. భస్మాభిషేకం అయితే మాకైతే కుదరదు కాబట్టి మేము టెంపుల్ చూడటానికి వెళ్ళాం. నా నెక్స్ట్ వీడియోలో టెంపుల్